అనసూయ జీవితంలో సినిమాకు మించిన మలుపులున్నాయి. లేచిపోవడానికి కూడా సిద్ధమైన అనసూయ ప్రేమ కథ తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ఆ కథ ఏమిటో తెలుసుకోవాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తెలుసుకోండి. అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు ఓ ఇమేజ్ క్రేజ్ ఉంది. జబర్దస్త్ వేదికగా అనసూయ చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. తెలుగు బుల్లితెరపై మొదటి గ్లామరస్ యాంకర్, ఫ్రంట్ సెటర్. అనసూయకు హీరోయిన్స్ కి తగ్గని ఫాలోయింగ్ ఉంది. అనసూయ ముక్కుసూటితనం కలిగిన అమ్మాయి. విమర్శలను పట్టించుకోదు, నచ్చినట్లు జీవించాలి అంటుంది. అలాగే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. అంత మొండిది కాబట్టే కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఎన్సీసీ క్యాంప్ కు వెళ్ళిందట. అక్కడ సుశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు. టీనేజ్ లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది ఏళ్ల తరబడి సాగింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని సుశాంక్ అనసూయను అడిగాడట. వెంటనే వర్షం వచ్చిందట. అనసూయ సుశాంక్ పీకల్లోతు ప్రేమలో ఉండగా పెళ్లి సంబంధం వచ్చిందట. అనసూయ తండ్రి ఆమె కోసం ఒక పైలట్ ని తెచ్చాడట. మంచి ఉద్యోగం, ఆస్తిపరుడు, చేసుకుంటే సుఖపడతావని చెప్పాడట. ఆల్మోస్ట్ సంబంధం ఓకే అయిపోగా అనసూయ తన ప్రేమ విషయం తల్లి ద్వారా చెప్పించిందట. అగ్గి మీద గుగ్గిలమైన అనసూయ తండ్రి సూట్ కేస్ బయటకు విసిరి అనసూయను గెంటేశాడట. ఏళ్లు గడుస్తున్న అనసూయ తండ్రి మనసు మారలేదట. దాంతో అనసూయ మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామని సుశాంక్ భరద్వాజ్ కి చెప్పిందట. సుశాంక్ అందుకు ఒప్పుకోలేదట. పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే గౌరవం ఉండదు, మనం వేచి చూద్దాం, ఆయన మనసు మారొచ్చు అని పలుమార్లు సర్ది చెప్పారట. ఎంతకీ అనసూయ మాట వినకపోవడంతో చేసేది లేక తండ్రి సుశాంక్ తో పెళ్లికి ఓకే చేశాడట. అన్యమస్కంగానే సుశాంక్ ని అనసూయ తండ్రి అల్లుడిగా ఒప్పుకున్నాడట. పెళ్లై పిల్లలు పుట్టాక ఆయన అభిప్రాయం మారిపోయిందట. కూతురు అల్లుడితో కలిసిపోయాడట. సుశాంక్ భర్తగా రావడం వల్లనే ఈ స్థాయిలో ఉన్నాను, నాకు ప్రతి విషయంలో ప్రోత్సాహం అందించాడని అనసూయ గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. మీకు ఏమన్నా లవ్ స్టోరీస్ ఉంటే హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు.